నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి? మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలేంటి? పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? సర్జరీ లేకుండా మోకాళ్ళ నొప్పుల సమస్యకు చికిత్స ఏంటి? మరిన్ని చికిత్సా విధానాల గురించి తెలియజేయడానికి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డాక్టర్ ఎల్ సుధాకర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సో డాక్టర్ సుధాకర్ గారు, అసలు మోకాళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి? అలాగే ఎపియాన్లో ఎలాంటి నొప్పులకు ట్రీట్మెంట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో క్రానిక్ పెయిన్స్ అంటే దీర్ఘకాలిక నొప్పులు, ఎలాంటి దీర్ఘకాలిక నొప్పులకైనా ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే దాంట్లో ప్రప్రదంగా మనం చూసేది మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులే కాకుండా నడుము నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, తర్వాత హీల్ పెయిన్స్ కానీ, షోల్డర్ పెయిన్స్, ఎలాంటి నొప్పులకైనా అత్యాధునిక పద్ధతుల ద్వారా రూట్ కాజ్ అంటే ఆ పెయిన్ జనరేటర్స్, పెయిన్ ఎందుకు వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేశాక ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా, అంటే ఆపరేషన్ లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాలు చూసుకున్నట్టయితే అండి, మన మోకాలు లోపల మన తొడ బోన్కి కాలు బోన్కి మధ్యలో మృదులాస్థి కార్టిలేజ్ ఉంటుంది. దీన్ని ఈ బ్లూ కలర్లో ఉన్నది కార్టిలేజ్. సో ఏజ్ పరంగా వయసు రీత్యా ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ అరుగుదలకి గురి అవుతుంది. అంటే దీన్నే మనము ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో ఒక 40-45 ఇయర్స్ తర్వాత డీజనరేషన్ అనేది అందరికీ కామన్. ఎప్పుడైతే ఈ డీజనరేషన్ వల్ల ఈ కార్టిలేజ్ థిక్నెస్ తగ్గుతుందో ప్రతి మూమెంట్ లోపల ఈ బోన్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల ఇట్లా కమిలిపోవడము, ఫ్రిక్షన్ వల్ల కమిలిపోయి వాపులు రావడము, ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అంటే చెడు నీరు చేరటము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ చుట్టుపక్కల అంతా కండరాలు అంటే ఈ చిన్న చిన్న మజిల్స్, లిగమెంట్స్ అవన్నీ కూడా దెబ్బతిని నొప్పులు రావడం మొదలు పెడుతుంది. దీన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాము, ఆరు మోకీల అరుగుదల అంటాము. బట్ యంగ్ ఏజ్లో కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. ఎందుకు రావచ్చు? మనం చూసినట్టయితే మోకాళ్ళ లోపల ఒక సాఫ్ట్ కుషన్ లైక్ థింగ్స్ లైక్ మెనిస్కస్, తర్వాత లిగమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే స్పోర్ట్స్ ఇంజరీ లోపల, అంటే జనరల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, లేకపోతే సడన్లో ఎప్పుడైనా ఫాస్ట్లో రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఆరు మెట్లు ఎక్కుతున్నప్పుడు కాలు బెనికినప్పుడు కానీ, ఈ లిగమెంట్స్ ఏమైనా రప్చర్ అయినా, లిగమెంట్స్ ఏమైనా పాక్షికంగా దెబ్బతిన్నా, ఆరు మెనిస్కస్ ఏమైనా పాక్షికంగా దెబ్బతిన్నా నొప్పులు రావడం మొదలు పెడతాయండి. సో మా ఎపియాన్లో ఇలాంటి ఎట్లాంటి మస్కులోస్కెలిటల్ ఎనీ చిన్న ఇష్యూస్కైనా మేము ఇంటర్వెన్షన్స్ ద్వారా, చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ అందిస్తుంటాము. ఓకే డాక్టర్. అయితే పురుషులతో పోలిస్తే కనుక ఎక్కువగా మనం మహిళల్లో మోకాళ్ళ నొప్పులు, ఈ అరుగుదల ఇటువంటి చూస్తూ ఉంటాం. ఏంటంటారు కారణాలు దానికి? ఇది మనం చూసినట్టయితే జనరల్గా లేడీస్లో మజిల్ మాస్ తక్కువ ఉంటుందండి. రెండోది ఏంటంటే ఈ మజిల్ మాస్ తక్కువ ఉండటం వల్ల వెయిట్ అంతా జనరల్లీ నీ జాయింట్స్ మీద పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే లేడీస్ ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్ చూసుకున్నట్టయితే పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళు స్టాండింగ్ అవర్స్ అంటే ఎక్కువ నిలబడి పనిచేస్తుంటారు. ఇంట్లో పనులు, డైలీ యాక్టివిటీస్తో పాటు మళ్ళీ ఆఫీస్లో పనులు, ఇవన్నిటితోటి ఏమైపోతుందంటే వాళ్ళకి బాగా నీ జాయింట్స్ మీద స్ట్రెయిన్ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ మెనోపాజ్ టైంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఈ ప్రోటీన్ లాస్ చాలా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ లాస్ ఉన్నప్పుడు ఈ మజిల్ మాస్ కూడా మజిల్ కూడా చాలా జల్దీ డీజనరేట్ అవుతుంటుంది. సో అప్పుడు ఈ పెయిన్ వెయిట్ అంతా, బాడీ వెయిట్ అంతా ఈ బోన్స్ మీద పడుతుంటుంది. అందుకే జనరల్గా లేడీస్ లోపల ఈ కార్టిలేజ్ డీజనరేషన్ ఫాస్ట్గా ఉంటుంది. అంటే కార్టిలేజ్ అంటే మనం అనుకున్న మృదులాస్థి ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ అదే కాకుండా జనరల్గా లేడీస్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే బోన్ హెల్త్. జనరల్గా మనము ఎంతసేపు జనరల్ హెల్త్, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడతాం కానీ బోన్ హెల్త్ గురించి ఎవరు జనరల్గా పట్టించుకోరు. సో లేడీస్కి జనరల్గా బోన్ కూడా ఫాస్ట్లో, ఎస్పెషలీ మన ఏషియన్ ఫీమేల్స్కు దే ఆర్ ప్రోన్ ఫర్ ఆస్టియోపరోసిస్. అంటే బోను అరుగుదల ఫాస్ట్గా ఉంటుంది. అందుకే వాళ్ళకి ఒక 35-40 ఇయర్స్ తర్వాత
ఈ బోన్ హెల్త్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. దానికి వాళ్ళు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేసుకొని మినిమల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకోవడము, కాల్షియం సప్లిమెంట్స్ అవన్నీ చేసుకొని ఈ బోన్ టిష్యూని ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టయితే ఈ బోన్ విల్ సపోర్ట్ దిస్ కార్టిలేజ్ అండ్ దెన్ ఈ పక్కనున్న లిగమెంట్స్ అన్నిటిని సపోర్ట్ చేస్తుంది. సో ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. లేకుంటే మోకాళ్ళ నొప్పులు అందుకు అంటే ఇవన్నీ రీజన్స్ వల్ల లేడీస్లో చాలా కామన్గా మనము నీ జాయింట్ పెయిన్స్ చూస్తుంటాం. ఎస్, ఓకే డాక్టర్ సుధాకర్ గారు. అయితే మోకాళ్ళ నొప్పులు అనగానే చాలా మంది ఆపరేషన్ కి భయపడుతూ ఉంటారు. సో ఇపియాన్లో ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఇప్పుడు మా ఎపియాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులతోటి పేషెంట్స్ వస్తారో వాళ్ళకి మేము వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాము. ఎస్పెషలీ ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళందరినీ ఫస్ట్ క్లినికల్గా వాళ్ళ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ చూస్తాము. రేంజ్ ఆఫ్ మూమెంట్స్ చూసి వాళ్ళు తర్వాత క్లినికల్గా ఎగ్జామిన్ చేశాక ఒక హై రెజల్యూషన్ మస్కులోస్కెలిటల్ స్కానింగ్ ఉంటుంది. ఈ హై రెజల్యూషన్ మస్కులోస్కెలిటల్ స్కానింగ్లో మేము అసలు కార్టిలేజ్ థిక్నెస్ ఎంత ఉంది, అంటే వాళ్ళకి వయసుకు తగ్గ థిక్నెస్ ఉందా, ఎంత తరిగిపోయింది, అవన్నీ మెజర్ చేస్తామండి. మెజర్ చేశాక వాళ్ళకి పేషెంట్స్కు ప్లాస్మా థెరపీ అంటే పిఆర్పి థెరపీ ద్వారా ఆపరేషన్ లేకుండా ఎక్కడైతే ఈ కమిలిపోయినవో ఎక్కడైతే మోకాలు కార్టిలేజ్ థిక్నెస్ బాగా తగ్గిందో అక్కడ ప్రాసెస్ చేసి అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ తీసి దాంట్లోంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే పిఆర్పి ఆర్ ప్లాస్మా థెరపీ అంటాము. ఈ ప్లాస్మా థెరపీని ప్రోటోకాల్స్ ఫిక్స్ చేసింది ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మా ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దారా గారు ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ ప్లాస్మా థెరపీ. హీ హాజ్ అంటే గైడ్ లైన్స్ ప్రోటోకాల్స్ అన్ని ఫిక్స్ చేశారు. సో ఒక ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాను ఇమేజ్ గైడెన్స్ ద్వారా ఎక్కడైతే బాగా కార్టిలేజ్ జరిగిందో అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల వాపులు అవన్నీ తగ్గడము, దాంతోపాటు ఈ కార్టిలేజ్ థిక్నెస్ పెరిగి దాని తర్వాత ఈ పెరిగిన కార్టిలేజ్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే దానికి అవసరమైన ప్రాపర్ ఎక్సర్సైజెస్, దానికి అవసరమైన ప్రాపర్ డయట్ అవన్నీ కూడా చెప్తామండి. ఇట్లా ఈ విధంగా ఆపరేషన్ లేకుండా అరిగిన మోకాలని రీజనరేట్ చేసుకోవడము, స్ట్రెంథెన్ చేసుకోవడము, మెయింటైన్ చేసుకోవడము అన్ని నేర్పిస్తామండి మా ఐపియాన్లో. ఓకే డాక్టర్. సో అయితే ఇందాక ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ గురించి మీరు చెప్పారు, చాలా మందికి దాని గురించి తెలియదు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిఆర్పి థెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ ఆర్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇవన్నీ ఒకటే అండి. అంటే దీంట్లో ఏం చేస్తామంటే పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకుంటాము. పేషెంట్ బ్లడ్ ఒక 20 ml తీసుకొని దానికి సపరేట్ కిట్స్ ఉంటాయండి. ఆ కిట్స్ లోపల మేము తీసుకొని సెంట్రిఫ్యూజ్ మెషిన్ లోపల ప్రాసెస్ చేసినప్పుడు మనకి ప్రతి వాళ్ళ బ్లడ్ లోపల రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్ అండ్ ప్లాస్మా ఉంటుంది. మనం ఆ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ తీసేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని తీసుకుంటామండి. ఈ ప్లేట్లెట్స్కి గుణం ఏంటంటే ఎక్కడైనా దెబ్బ తగిలితే అక్కడ ఈ ప్లేట్లెట్స్ లో ఉన్న ఆల్ఫా గ్రాన్యుల్స్ నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతుంది. గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడైతే డ్యామేజ్ అయిన టిష్యూ ఉంటుందో దాన్ని రీజనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో మేమేం చేస్తామంటే మా దగ్గర పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసి ఎక్కడైతే కార్టిలేజ్ బాగా థిక్నెస్ తగ్గిందో, ఎక్కడైతే నీ జాయింట్లో బాగా డ్యామేజ్ ఉందో, ఎస్పెషలీ నేను ఇంతకుముందు చెప్పినాను కొన్నిసార్లు కొంతమందికి స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటాయి. ఎస్పెషలీ యంగ్ ఏజ్ 20-25 లోపల గేమ్స్ ఆడుతున్నప్పుడు, షటిల్ ఆడుతున్నప్పుడు కానీ, వాలీబాల్ అప్పుడు కానీ, ఎప్పుడైనా కాల్ ట్విస్ట్ అయినప్పుడు కొన్నిసార్లు కార్టిలేజే కాకుండా లోపల ఉన్న మెనిస్కస్ కానీ, లిగమెంట్స్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మేము హై రెజల్యూషన్ స్కాన్ ద్వారా అంటే తయారు చేసిన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాను ఏ టిష్యూ అయితే డ్యామేజ్ అయిందో ఆ టిష్యూ దగ్గర డిపాజిట్ చేయడం వల్ల ఆ టిష్యూ రీజనరేట్ అవుతుంది. అక్కడ ప్లేట్లెట్స్ డిపాజిట్ అయినప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి ఆ ఏరియా లోపల టిష్యూ రీజనరేషన్ అవుతుందండి. ఓకే. సో డాక్టర్, అయితే చాలా మంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అంటే వచ్చే సందేహం ఏంటంటే మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు వాకింగ్ చేయొచ్చా డాక్టర్? ఇది చాలామంది మమ్మల్ని అడుగుతుంటారండి. మేము రోజు ఒక 1/2 అవర్ 45 minutes నడుస్తామండి. మాకు జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడం వాకింగ్ చేస్తాము, కానీ ఇప్పుడు బాగా మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పుల వల్ల వాకింగ్ చేయలేకపోతున్నాము, మా జనరల్ హెల్త్ మెయింటైన్ చేయలేకపోతున్నాము అంటారు. సో మా ఎపియాన్లో మేము ఏం చెప్తామంటే ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోకాళ్ళు చూసినట్టయితే మోకాళ్ళు అరిగిన తర్వాత
ఇక్కడంతా కమిలిపోయి వాపులు వచ్చినప్పుడు నీరు చేరుతుంది, ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అంటాం. ఆ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ వల్ల ఈ చుట్టుపక్కల టిష్యూస్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. ఈ చుట్టుపక్కల ఉన్న మజిల్స్, అంటే దాన్ని మనం క్వాడ్రిసెప్స్ మజిల్స్ అంటే తొడ మజిల్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. తర్వాత లిగమెంట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇవన్నీ డ్యామేజ్ అయినాయో ఈ నీకి సపోర్ట్ ప్రాపర్గా ఉండదండి. ఎప్పుడైతే సపోర్ట్ ప్రాపర్గా లేనప్పుడు నీ మీద స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ అన్నిటినీ చాలా రెడ్యూస్ చేసుకోమంటాం. అంటే నీ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ అంటే దాంట్లో వాకింగ్, జాగింగ్, మెట్లు ఎక్కడము ఇవన్నీ కూడా తక్కువ చేసుకోమని చెప్తాం. సో మేము పేషెంట్కి ఏం చెప్తామంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ లోపల ఫస్ట్ థింగ్ వాకింగ్ తగ్గించుకోండి, తర్వాత మెట్లు ఎక్కడము తగ్గించుకోండి. తర్వాత మేము ఏం చెప్పామంటే జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడం కోసం కొన్ని డిఫరెంట్ ఎక్సర్సైజెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టు ఈ కండరాలు అన్నీ దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైతే ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేసినాక ఈ కండరాలు కూడా రీజనరేట్ అవుతున్నప్పుడు వాటి స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము. ఒక ఫోకస్డ్ ఎక్సర్సైజ్ చెప్తాము. అవన్నీ ఎలా ఉంటాయి, బెడ్ మీద కూర్చొని కానీ సోఫా మీద కూర్చొని కానీ తను పేషెంట్ చేసుకునే ఎక్సర్సైజెస్. సో ఇనిషియల్ డేస్ లోపల ఆల్ యాక్టివిటీస్ విచ్ కాజ్ స్ట్రెయిన్ ఆన్ ద నీ జాయింట్ అవన్నీ తగ్గించుకోమంటాం. కానీ స్లోగా కొద్దిగా థర్డ్ ఫోర్త్ సిట్టింగ్ వచ్చేటప్పటికి కొద్దిగా కార్టిలేజ్ పెరిగినప్పుడు అప్పుడు మళ్ళీ స్లోగా యాక్టివిటీస్ అన్నిటినీ రీఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే స్లోగా వాకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడము అవన్నీ కూడా చెప్తా ఉంటాం మేము. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు భ్రమరాంబ గారు. హలో అండి. హలో అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు. యా మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మా కాళ్ళు, రెండు మోకాళ్ళు బాగా నొప్పులు వస్తాయండి. ఒక రోజు ఉంటది, ఒక రోజు ఉండవు. నడిచేటప్పుడు కూర్చున్నాను 10 నిమిషాలు, లేక కొద్దిసేపు నిలుకోవాలి. ఓకే అండి. మీ వయసు ఎంత అండి? 57 అండి. ఓకే ఓకే, 57. అదే మీకంటే ఎప్పుడైనా దెబ్బ తగలటము అలా ఏమైనా అయిందా అండి? ఏం లేవండి, అస్సలు లేదు. అదే ఇప్పుడు మీకు నడుస్తున్నప్పుడు మెట్లు ఎక్కడము చాలా కష్టంగా ఉంటుందండి? కష్టమే ఉండదండి, ఎక్కేటప్పుడు గానీ కూర్చున్నప్పుడు గానీ నడిచేటప్పుడు బాగా నొప్పులు అన్నమాట. రెండు మోకాళ్ళు కూడా. ఎడం కాలు బాగా వస్తుందండి, కుడి కాలు తక్కువే గానీ ఎడం మోకాలు బాగా నొప్పి వస్తుంది. అదే అండి, ఇదన్నీ ఏంటంటే మోంకీలు అరుగుదల అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. మీరు ఎప్పుడైతే మా ఎపియాన్కి వచ్చినట్టయితే మేము ఫస్ట్ మీ క్లినికల్ గా రేంజ్ ఆఫ్ మూమెంట్స్ చెక్ చేసుకొని మా దగ్గర ఒక హై రిజల్యూషన్ స్కాన్ ఉంటుందండి. ఆ స్కాన్ ద్వారా అసలు మీ కార్టిలేజ్ థిక్నెస్ ఎంత, మీ ఏజ్కి ఎంత ఉండాలి, ఎంత తగ్గిపోయింది అవన్నీ చూస్తామండి. ప్లస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇలా ఒక పక్కన కమిలిపోయిందా, రెండు పక్కల కమిలిపోయిందా, వాపులు ఎంత ఉన్నాయో అవన్నీ చూస్తామండి. చూసి దానికి ప్లాస్మా థెరపీ ద్వారా మంచిగా ట్రీట్మెంట్ ఇస్తాము. దీనికి ఏమీ అడ్మిషన్స్ ఉండదు, మీరు నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక 1.5 అవర్ ప్రొసీజర్ ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాత్యాయని గారు. హలో అండి. హలో కాత్యాయని గారు. మేడం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ మా మదర్ కు ఒక కాలు రైట్ లెగ్ నీ రీప్లేస్మెంట్ ఉందండి. ఓకే. ఎడమ కాలు కాలేదు, అది బాధ పెట్టింది. అయితే ఈ ఇంజెక్షన్ ఇస్తే ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది సార్? అంటే ఇప్పుడు అదే అండి, చాలా మందికి అదే అపోహ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ లాంగివిటీ చాలానే ఉంటుందండి. ఎప్పుడైతే మనము ప్రాపర్గా ప్లాన్ చేసి క్వాంటిఫికేషన్, అదే మనం అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ కార్టిలేజ్ మృదులాస్థి ఎంత థిక్నెస్ తగ్గిందో మెజర్ చేశాక ఆ థిక్నెస్ ఆమె వయసుకి ఎంత ఉండాలి, ఎంత పెంచాలో చూసిన తర్వాత ఒకవేళ అది ప్రాపర్గా వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా డైట్ ఉండాలి, ఎలా ఏ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏం చేసుకోవాలి అవన్నీ చెప్తామండి. ఇవన్నీ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఈజీగా ఒక 5 to 8 years ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. కొంతమందికి 10 years వరకు కూడా ఉంటుందండి. బట్ అంటే అది మనము తర్వాత తీసుకునే ప్రికాషన్స్, తర్వాత తీసుకునే మన తర్వాత చేసే పనుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. డాక్టర్, అయితే ఇప్పుడు కాలర్ అడిగినట్టుగా చాలా మందికి పిఆర్పి మీద చాలా అపోహలు ఉన్నాయి. అంటే పెద్ద వయసు వాళ్ళకి ఇది పనిచేస్తుందా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. ఎస్, ఇది చాలా మందికి అపోహలండి. ఇది ఏ వయసులో వాళ్ళకైనా పనిచేస్తుందండి. అంటే మనము 70, 80, 90 years ఎవరికైనా పనిచేస్తుందండి. ఇది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ తీసి ప్రాసెస్ చేసి వేస్తాము. సో యాజ్ లాంగ్ యాజ్ ద పేషెంట్ ఈజ్ యాక్టివ్, ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కంపల్సరీ ఆ పేషెంట్కి పనిచేస్తుందండి. దాంట్లో ఎటువంటి సందేహము లేదు.
ఎస్ డాక్టర్, అయితే కొంతమంది పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం కానీ మాకు సరిగా అది పని చేయలేదు, రిజల్ట్ సరిగా లేదు అని చెప్తుంటారు. అదే ఇవాళ రేపు చాలా మంది అది చెప్తుంటారండి కంప్లైంట్. అంటే మనము ప్రాబ్లం ఏంటంటే మనకి చాలా చోట్ల ఇప్పుడు ఈ మధ్య పిఆర్పి ఇయటం మొదలు పెట్టేశారు. అంటే మనం ఎప్పుడైతే పేషెంట్ వచ్చినప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా క్వాంటిఫికేషన్ చేయాలండి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనము ఫస్ట్ థిక్నెస్ ఎంత ఉంది ఆ పేషెంట్కు, తర్వాత క్వాంటిఫికేషన్ చేసినాక క్వాలిటీ ఆఫ్ పిఆర్పి అంటే మనకి క్వాలిటీ లోపల సింపుల్ వ్యాక్యూటైనర్స్లో కాకుండా దానికి స్పెషలైజ్డ్ కిట్స్ ఉంటాయి. తర్వాత ఆ స్పెషలైజ్డ్ కిట్ కాకుండా ఒక సెంట్రిఫ్యూజ్ మెషిన్స్ అంటే టెంపరేచర్ కంట్రోల్ సెంట్రిఫ్యూజ్ మెషిన్స్ ఉంటాయి. ఈ టెంపరేచర్ కంట్రోల్ సెంట్రిఫ్యూజ్ మెషిన్స్ తోటి కరెక్ట్ క్వాలిటీ ఆఫ్ పిఆర్పి చేసిన తర్వాత ఆ పిఆర్పి పద్ధతి చాలామంది బయట కొన్ని చిన్న సెటప్స్లో బ్లైండ్ టెక్నిక్స్లో చేస్తారండి. అవన్నీ తప్పు. అలా కాకుండా ఇమేజ్ గైడెడ్గా కరెక్ట్గా ఎక్కడైతే కార్టిలేజ్ జరిగిందో, ఎక్కడైతే కార్టిలేజ్ థిక్నెస్ తగ్గిందో అక్కడ ఇవ్వటం వల్ల ఆ థిక్నెస్ ప్రాపర్గా పెరుగుతుంది. ఆ పెరిగిన తర్వాత ఆ మజిల్ స్ట్రెంథనింగ్కి ఫోకస్ చేయాలండి. అంటే చాలా చోట్ల ఏమవుతుందంటే ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లైండ్ టెక్నిక్స్లో పిఆర్పి చేస్తారు, తర్వాత పిఆర్పి తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ మీద సరిగ్గా ఫోకస్ ఉండదు. కానీ మా ఏపీఎన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ గైడెడ్ చేస్తాము, క్వాలిటీ ఆఫ్ పిఆర్పిని మెయింటైన్ చేస్తాము, తర్వాత ఆ మజిల్ స్ట్రెంథనింగ్ అంటే రీజనరేట్ చేసిన కార్టిలేజ్ని మెయింటైన్ చేసుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మీద ఫోకస్ చేస్తాము. అలానే వెయిట్ మేనేజ్మెంట్ అంటే వెయిట్ని మెయింటైన్ చేసుకోవడము, అవన్నీ అంటే ఈ ప్రికాషన్స్ అన్నీ చెప్పడం ద్వారా పేషెంట్కు ఒక లాంగివిటీ ఉంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఎస్ డాక్టర్, అయితే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇటువంటి వాటితో ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చేయొచ్చు అంటారా? అంటే అడ్వాంటేజ్ ఆఫ్ ప్లాస్మా థెరపీ ఏంటంటే ఎలాంటి మెడికల్ ఇష్యూస్ ఉన్నా, అంటే రీనల్ ప్రాబ్లం ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఏ ఏజ్ వాళ్ళకైనా పనిచేస్తుందండి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్కి తావే ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఓన్ బ్లడ్ యూజ్ చేసి చేస్తాము. రెండోది ఇన్ఫెక్షన్స్కి కూడా తావు ఎందుకు ఉండదు అంటే ఇవన్నీ అసెప్టిక్ ప్రికాషన్స్ ఇన్ ఆపరేషన్ థియేటర్ చేస్తాము. సో చాలా క్లీన్ సరౌండింగ్స్లో చేస్తాము. సో ఎలాంటి మెడికల్ ఇష్యూస్ వల్ల అయినా ఏమి అపోహలు లేకుండా వచ్చి ఈ ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చండి. ఓకే డాక్టర్, నడుము నొప్పి విషయానికి వస్తే నడుము నొప్పితో చాలా మంది, మీరు కూడా చాలా మంది పేషెంట్స్ చూసే ఉంటారు. సో ఈ నడుము నొప్పి రావడానికి ప్రధానంగా కారణాలు ఏంటంటారు? ఇపిఆర్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మన స్పైన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ స్పైన్ లోపల మనకి వెన్నుపూసలు అంటే వర్టిబ్రల్ బాడీస్, ఈ వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో డిస్క్ ఉంటుందండి. ఈ డిస్క్ బల్జ్ ఆర్ డిస్క్ డిజనరేషన్ అంటే ఏ కారణం చేతైనా డిస్క్ ప్రొలాప్స్ అయినా బల్జ్ అయినా అది వెనక్కి జారి ఈ బయటకు వచ్చే చిన్న నరాల మీద ప్రెషర్ పెడుతుందండి. సో ఇది డిస్క్ బల్జ్ ఆర్ డిస్క్ ప్రొలాప్స్ అంటుంటాం. సో మనము ఈ నడుము నొప్పులు అనే ప్రాబ్లము అన్ని వయసులో వాళ్ళని చూస్తామండి. అంటే జనరల్ పాపులేషన్లో ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఆఫ్ పేషెంట్స్ పీపుల్ సఫర్ అవుతుంటారు. అంటే 20 ఏళ్ళ నుంచి మొదలుపెట్టి 60-70 ఏళ్ళ వరకు కూడా నడుము నొప్పులతో బాధపడుతుంటారు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జ్ యంగ్ ఏజ్ లోపల రావడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే అలవాటు లేకుండా సడన్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసిన, ఆర్ ఇంట్లో ఫంక్షన్స్ అనో ప్రోగ్రామ్స్ అనో సడన్లో హెవీ వెయిట్ లిఫ్ట్ చేసిన, ఆర్ జిమ్కి వెళ్ళి ప్రాపర్గా మేము మోస్ట్ కామన్గా చూసేది జిమ్ లోపల ఏమిటంటే ప్రాపర్ వార్మప్ లేకుండా, ప్రాపర్ సపోర్ట్స్ లేకుండా, సరిగ్గా గైడెన్స్ లేకుండా సడన్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసినప్పుడు ఈ డిస్క్ ప్రొలాప్స్ అయ్యి వెనకకి జారి బయటకు వచ్చే నరాల మీద కంప్రెషన్ రావడం మొదలు పెడుతుంది. కానీ ఒక వయసు పైబడ్డ వాళ్ళకి ఏంటి మేము చూసేది డిస్క్ డీజనరేషన్. అంటే ఎట్లయితే ప్రతి ఆర్గన్ డీజనరేట్ అవుతుంటుందో అలా ఈ డిస్క్ కూడా డీజనరేట్ అవుతుంటుంది. డీజనరేట్ అయినప్పుడు అబ్నార్మల్ పొజిషన్లో ట్రావెల్ చేసిన, అబ్నార్మల్ పొజిషన్లో చాలాసేపు కూర్చున్నా ఇలా నరాల నొప్పులు రావడం మొదలు పెడుతుంది. సో ఎప్పుడైతే ఇలా లో బ్యాక్ ఏక్, నడుము నొప్పులతోటి మా దగ్గరికి వస్తారో పేషెంట్స్, వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ క్లినికల్గా వాళ్ళని ఎగ్జామిన్ చేసి అసలు పెయిన్ జనరేటర్స్ ఏంటి, ఎక్కడి నుంచి నడుము నొప్పులు వస్తున్నాయి, ఏ మూమెంట్స్ తోటి నొప్పులు వస్తున్నాయి అవన్నీ ఐడెంటిఫై చేశాక ఒక ఎంఆర్ఐ చేస్తామండి. ఎంఆర్ఐ చేశాక ఆ ఎంఆర్ఐలో ఒక నిర్ధారణకు వస్తాము. అంటే ఏ డిస్క్ వల్ల ప్రాబ్లం వస్తుంది, ఏ డిస్క్ ఏ నర్వ్ రూట్ మీద కంప్రెషన్ ఉంది అని వస్తాం. దాని తర్వాత ఇమేజ్ గైడెడ్ ఆర్ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంటామండి.
ఓకే డాక్టర్ గారు, అయితే హైదరాబాద్ లో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఎపియాన్ ఎందుకు ట్రీట్మెంట్ కోసం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? మా ఎపియాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నొప్పులతో వస్తారో వాళ్ళకి నొప్పులు తగ్గించడమే కాకుండా, అంటే వి నాట్ ఓన్లీ రెడ్యూస్ పెయిన్ రెడ్యూస్ చేయడమే కాకుండా డ్యామేజ్ అయిన టిష్యూ ఏంటిది అనేది ఐడెంటిఫై చేస్తాము. అంటే నూతన పద్ధతుల ద్వారా డ్యామేజ్ అయిన టిష్యూని ఐడెంటిఫై చేసి దాన్ని ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి పద్ధతి ద్వారా రీజనరేట్ చేస్తాము. రీజనరేట్ చేసిన తర్వాత ఆ రీజనరేట్ చేసిన టిష్యూని స్ట్రెంథనింగ్ కోసం రీహాబ్ చేస్తాం. అంటే రీహాబిలిటేషన్ పని, అంటే ఆ మజిల్ని ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, ఆ డ్యామేజ్ అయిన టిష్యూ రీజనరేట్ అయినా దాన్ని ఎలా స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని. ఇలా మా దగ్గర ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, అంటే నాట్ ఓన్లీ రెడ్యూసింగ్ ద పెయిన్ బట్ దాన్ని రీజనరేటింగ్ అండ్ రీహాబ్, ఒక టీమ్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్ అండ్ పెయిన్ ఫిజిషియన్స్ మేమందరం కలిసి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంటామండి.